రంగారెడ్డి జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కేశంపేట్ పోలీసులు అరెస్టు చేశారు. వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి బంగారు గొలుసులు, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కేసు వివరాలను వెల్లడించారు. హార్వెస్టర్ ఆపరేటర్ల ముసుగులో గ్రామాల్లో సంచరిస్తూ మహిళలను మాటల్లో పెట్టి గొలుసులు లాక్కెళ్లేవారని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్తో పాటు మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో జరిగిన పలు కేసులను ఈ అరెస్టులతో ఛేదించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా షాద్నగర్ జోనల్ పోలీస్ వారు ఇక్కడ మా 2 కేసెస్లో ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ చైన్ స్నాచింగ్, వాళ్ళకి చాలా ఇంకా వేరే కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది ఒకటి ఏమో కాదు. చైన్ స్నాచింగ్ కాకుండా ఇది సేమ్ ఈ 3 మనిషి మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చైన్ స్నాచింగ్ మరియు మొబైల్ థెఫ్ట్ ఫ్రమ్ ద జనరల్ పీపుల్, ఫ్రమ్ ద కామన్ పీపుల్, మరియు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఈ కేసెస్లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ 3 మనిషి పంజాబ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. 2 మనిషి అక్కడ తరణ్ డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడ ఈ తరణ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు. సుఖ్దేవ్ సింగ్ అండ్ షంషేర్ సింగ్. ఈ 2 మనిషి యాక్చువల్లీ హార్వెస్టర్ డ్రైవర్ ఉన్నారు. సో మా దగ్గర ఇప్పుడు ప్యాడీ క్రాప్స్కి హార్వెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది రాష్ట్రంలో. సో దానికోసం వాళ్ళు పంజాబ్ నుంచి ఇక్కడ వచ్చారు. రెగ్యులర్గా వస్తున్నారు. ఇంతకుముందు జూన్లో కూడా వచ్చారు. తర్వాత ఈసారి రీసెంట్లీ ఇప్పుడు జూలైలో కూడా వచ్చారు. కేశంపేట్ మండల్లో వాళ్ళు ఈ పని కోసం వచ్చారు. సో అక్కడ ఇది హార్వెస్టింగ్ పని చేశారు అప్పుడు. సో ప్లాన్ ఏమిటి, ఇది హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాపస్ వెళ్తున్నారు, పంజాబ్కి వెళ్ళాలి. సో ఈ ముందు ఇక్కడ ఈ చైన్ స్నాచింగ్ లాగా పని చేసి ఇది అఫెన్స్ చేసి ఫాస్ట్గా వెళ్తారు. తొందరగా ఇక్కడ ఎస్కేప్ అయితే డిఫికల్ట్ టు డిటెక్ట్ ఆల్సో. ఒకసారి మా రాష్ట్రం నుంచి బయట వెళ్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఎందుకు అంటే ఇంతకు ముందు లాస్ట్ మంత్ జూన్లో కూడా వాళ్ళు సిమిలర్ అఫెన్స్ చేశారు. జూన్లో కూడా ఇక్కడ వచ్చి అప్పుడు మహబూబ్ నగర్లో పని చేశారు. అండ్ ఆ టైంలో ఈ వనపర్తి జిల్లాలో కొత్తకోట ఏరియా ఉంది, అక్కడ నుంచి కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అప్పుడు కూడా చేశారు. సో చైన్ స్నాచింగ్ చేసి ఫాస్ట్గా వాపస్ పంజాబ్కి వెళ్ళారు. అక్కడ సేల్ కూడా చేసేది, ప్రాపర్టీ కూడా చైన్ ఇది లోకల్ సేల్ చేశారు. సో దట్ ఈస్ లైక్ అ క్విక్ మనీ ఫర్ దెమ్. సో అప్పుడు డిటెక్ట్ కాలేదు, దే కుడ్ నాట్ బి కాట్ ఆల్సో. దాని కారణం వాళ్ళు ఎంబోల్డన్ అయింది. సో ఇప్పుడు మా ఆఫెన్సెస్లో ఇప్పుడు 25th జూలై రోజు, జస్ట్ ఈ రోజు ఇస్ 29th, సో 4 days ముందు ప్రొద్దున అరౌండ్ 11 o'clock వాళ్ళు కేశంపేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ స్టోలన్ 1 bike. దిస్ బైక్ వాజ్ స్టోలన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 2 town ఏరియా. సో అక్కడ నుంచి ఇది బైక్కి థెఫ్ట్ చేసిన తర్వాత ఈ మా ఏరియాలో వచ్చి ఫస్ట్ ఒక సీనియర్ సిటిజన్ లేడీ ఉంది, బాలమ్మ, సంతాపూర్ విలేజ్, కేశంపేట్ మండల్లో. ఇది మార్నింగ్లో అక్కడ రోడ్ దగ్గర వెళ్తున్నారు. సడన్గా వచ్చి ఇది జస్ట్ ఆస్క్ ఇది అడిగారు ఇది రూట్ కోసం. సడన్గా ఇది చైన్ స్నాచింగ్ చేశారు. సో ఆబ్వియస్లీ షీ గాట్ ఇంజర్డ్. ఇది 4 తోలా చైన్ ఉంది. తర్వాత అది హడ్బడి జరిగింది. న్యాచురలీ ఫర్ ద సీనియర్ సిటిజన్ ఇట్స్ ఎ వెరీ ఫ్రైటనింగ్ థింగ్. చైన్ స్నాచింగ్ అంటే పబ్లిక్ ప్లేస్లో చైన్ స్నాచింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్ అదర్ దెన్ ద రాబరీ. ఇట్ ఈస్ లైక్ అ రాబరీ ఇన్సిడెంట్. చాలా సీరియస్ అఫెన్స్ ఉంది. తర్వాత అది మహిళా తరఫు నుంచి ఉంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ అ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్సో, బికాస్ దే ఆర్ టార్గెటింగ్ ద సీనియర్ సిటిజన్ అండ్ దే ఆర్ టార్గెటింగ్ ద ఉమెన్ ఆల్సో. ఇది చేసి తర్వాత విదిన్ 10-15 minutesలో మళ్ళీ ఎక్కడ నుంచి ఈ సైడ్కి వచ్చారు. దే స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ కట్కాల్ ఏరియా, ఇది ఆ రూట్ నుంచి. అక్కడ కూడా ఒక లేడీ మనమ్మ, షీ వాజ్ గోయింగ్ ఫ్రమ్ లోకల్ న్యామాతాపూర్ విలేజ్ నుంచి ఇది వాళ్ళకి సొంత ఊరు పద్దా మాధవరాం తరఫుకి వెళ్తున్నారు. సో ఒక టెంపుల్ ఉంది అక్కడ, వేణుగోపాల స్వామి టెంపుల్. అక్కడ సడన్లీ వచ్చి మళ్ళీ అగైన్ దే హ్యావ్ స్నాచ్డ్ 1 more chain of 3 tolas. So ఈ 2 offenses చేసి they have run away from there and they were planning to do the other things. We were working out, మా క్రైమ్ పార్టీ బాగా మంచి పని చేశారు. The DCP and the ACP and the local inspector of Keshampet, they were supervising.
అండ్ వి గాట్ సమ్ వెరీ కాంక్రీట్ క్లూస్ మాకు అప్పుడు దొరికింది. We were making inquiries. ఈ రోజు మార్నింగ్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ దే వర్ మూవింగ్ అగైన్ నియర్ కేశంపేట్, రైట్? కేశంపేట్ క్రాస్ రోడ్ దగ్గర మాకు ఈ రోజు దొరికింది. ఈ 2 మనిషి కాకుండా ఇంకా ఒక థర్డ్ పర్సన్ ఇస్ దేర్. ఏమైంది, ఈ లాస్ట్ టైం ఈ 2 మనిషి ఇక్కడ వచ్చి రూమ్లో వాపస్ వెళ్ళారు. తర్వాత ఈసారి వాపస్ ముందు దే హ్యావ్ మేడ్ అ ట్రాన్సిట్ హాల్ట్ ఇన్ నాందేడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర.